నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను బాణి. ఏదైతే రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారిన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వేల గొంతులు లక్ష డబ్బుల ప్రోగ్రామ్ కోసం అయితే చాలా మంది మాదిగలు చాలా మంది ఓన్గా సొంత ఖర్చులతో డప్పులు కొనుక్కొని కదిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈరోజు ఒక 6 రకాల నిబంధనలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని చెప్తాం. దానికి సంబంధించిన ఆవేశంతో ఉన్న పరిస్థితి మాదిగ నాయకులు మనతో ఉన్నారు. సార్ అన్న చెప్పండి, ఇన్ని రోజులు అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకు అసలు నిరాకరించాల్సి వచ్చింది ప్రభుత్వం? అంటే కేవలం ఈ ప్రభుత్వం వర్గీకరణ ఉద్యమాన్ని ఆపి చూస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో కేవలం పిల్లి మొగ్గలు వేసే ప్రయత్నం చేస్తుంది. కేవలం ఇవి సాకులు మాత్రమే. వీళ్ళు ప్రభుత్వం ఏదో నిరాకరించిండ్రు పర్మిషన్ అనే ఉద్దేశంతో కార్యక్రమం అనేది ఆగదని చెప్పేసి ఇప్పటికే మందకృష్ణ గారు ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరొకసారి విజ్ఞప్తి కూడా మందకృష్ణ గారు చేశారు, మేము కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే. డప్పు యొక్క మాదిగ జాతి యొక్క డప్పు గ్రామాల్లో ఈరోజు కనుమరుగుతున్న నేపథ్యంలో ప్రతి మాదిగ బిడ్డ ఏ పొజిషన్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా డప్పు బట్టి మన యొక్క కళారూపాన్ని ముత్తాతలు ఇచ్చినటువంటి ఆ కళ యొక్క ప్రదర్శనని మళ్ళీ అందరం రకంగా హైదరాబాద్లో చేయాలని చెప్పి తలపెట్టినట్టు ఒక మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా ప్రభుత్వం దానికి సహకరించాలి. ఇది వర్గీకరణ ఉద్యమం, ఇది అల్లరైతే కాదు. ఆల్రెడీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఆ రకంగా పాజిటివ్గా తీర్పిచ్చింది. అది కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఆ రకంగా పాజిటివ్గా ఉంది. కానీ ఇది ఒక మందకృష్ణ గారు ఇంకో పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ రకంగా వర్గీకరణకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఒక కుట్రపూరితంగా మాత్రమే చేసి వాళ్ళు చెప్పినటువంటి కారణాలు మాత్రం సరైనవి కావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నారంటే మొదటి ఆరు నిబంధనలో మొదటిది ఏంటంటే 1,00,000 డబ్బులు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. నిజమేనా? ఇన్ఫర్మేషన్ చాలా తప్పండి. 1,00,000 డబ్బులు అనేది ప్రతిరోజు ప్రతి మీడియాలో, సోషల్ మీడియాలో, మెయిన్ ఛానల్ మీడియాలో అట్లాగే పర్మిషన్ అడిగినప్పుడు కరపత్రంలో కూడా దానికి రాస్తున్నటువంటి దరఖాస్తుతో పాటు కరపత్రంలో కూడా 1,00,000 ప్రోగ్రామ్ పేరే అసలు 1,00,000 డబ్బులు అనేది. ఏమన్నా పోలీస్ యంత్రాంగానికి కొంచెమైనా ఆలోచన ఉందా? అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఈరోజు ఇంటెలిజెంట్ వాళ్ళు కావచ్చు, పోలీసు యంత్రం కావచ్చు, మొత్తం మీడియా అంతా కుకుతాయి కూస్తున్నది. 1,00,000 డబ్బులు హైదరాబాద్ తరలిస్తున్నాయి అని చెప్పేసి పెద్ద చిన్న పిల్లోని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఫస్ట్ కారణంగానే ఎంతమంది వస్తున్నారని చెప్పలేదనే కారణంతో ఈ రోజు పర్మిషన్ తిరస్కరిస్తున్నాం అనేది చాలా ఇది ఆలోచనమైన నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఫిబ్రవరి 7 ఉందో సెలవు దినం కాదు కాబట్టి ఆ రోజు ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి, బాగా ప్రజలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని చెప్పేసి నిరాకరిస్తున్నామని చెప్తున్నారు. నిజమేనా? చాలా తప్పండి. ఇప్పుడు మనం హనుమాన్ జయంతి హైదరాబాద్ లో పెద్ద జరుగుతుంది, మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చేస్తాము. అట్లాగే మనం గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసి ఇది చేస్తాం. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం కూడా కాదు కదా. కేవలం 1,00,000 మంది ఒక రూట్ లో వచ్చినప్పుడు, విఐపీలు వచ్చినప్పుడు ఎట్లయితే మనకు ప్రజలకు ముందస్తు చెప్పేసి వాళ్ళకు ఒక ఇబ్బంది రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ట్రాఫిక్ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం. మరి వాళ్ళు ఆ రకంగా ఇప్పటికే చేస్తున్నారు కదా, ఆ పని వాళ్ళకి వస్తుంది కదా. అలా వాళ్ళకి చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ కారణంతో మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి అనేది అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం. ఈ నిరాకరణ ఏదైతే ఉందో దాని వెనుక మాల నాయకుల హస్తం ఉందని అనుకోవచ్చా? అది మీరే చెప్పాలి. ఎందుకంటే బయట చూస్తున్నారు అంటే ప్రభావం ఉంటుంది కావచ్చు, మాకు తెలియదు. ఆ రకంగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, లేదంటే ఈ వర్గీకరణ అడ్డుకోవాలనే ఆలోచన శక్తులు ఉన్నోళ్ళు, అది మాల కావచ్చు, ఇంకొకరు కావచ్చు, తప్పకుండా ఆ రకం ప్రయత్నాలు చేసే ఉద్దేశం కూడా ఉంటుంది. అది మనం చెప్పలేము. అది థ్యాంక్ యూ.